ఇప్పుడు ఈవిడ మీద అమితమైన ప్రేమ వాడికి పుట్టేలా చేసుకోవడం ఒక రకం. కానీ వాడికి ఈవిడ మొహం ఈవిడ ఆ వైఫ్ లాగా కనిపించేలాగా, ఆ అక్కాయిలాగా ఈవిడ మొహం వాడికి కనిపించేలా చేయడం ఎందుకు? ఈవిడ మీదే ఎక్కువ ప్రేమ వచ్చేలా చేతబడి చేసుకోవచ్చు కదా. అలా చేయలేదు. ఎందుకంటే పనే ఉంది, బక్కదే డైలీ సలూన్ కి వస్తుంది. అక్కాయి సలూన్ కి రాగానే ఆంటీ బ్యాచ్ అంతా ఉన్నదిగా డైలీ అక్కాయిని తెగ పొగుడుతాను. నువ్వు కేక, నువ్వు తోపు, నువ్వు కత్తి, నువ్వు గడ్డపాద, నువ్వు గుణపం అని చెప్పి పొగుడుతూ ఉంటే టెంప్ట్ అయిపోయి, అబ్బా ఈసారి నుంచి ఆ కత్తి గుణపం గడ్డపాద నేను అవ్వాలి, ఈవిడలాగా అయిపోవాలి, అర్జెంట్ ఎట్టబడితే అట్ట చేయలేం కాబట్టి ఆ చేతబడి చేసి హస్బెండ్ కి ఈవిడలాగే కనిపించేలా చేసుకుంది. మొత్తం ముసలాంటి బ్యాచ్ పెద్దగా పెట్టేది అక్కాయికి. సో ఈడు వెళ్ళి బక్కాయిని చూసినప్పుడల్లా ఈవిడ ఫేస్ లో వాళ్ళ వైఫ్ ని చూసుకుంటూ ఉన్నాడు. అంటే వైఫ్ నే లవ్ చేస్తున్నాడు ఈడు. జుమ్మక్కాయి ఇప్పుడు ఈవిడతో ఇదంతా మనం నార్మల్ చేయలేమా, మా ఆయన బాగు చేయలేమా అంటే ఈడు దేవుడే అంతా ఏదన్నా చేయగలడు అని అంటాడు. సో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుడిని మొక్కుతా ఉండండి, దేవుడు అక్కడి నుంచి ఒకటే మొత్తం అంతా సెట్ చేసేస్తాడు అని చెప్పి అంటాడు. ఇంటికి వచ్చి ప్రార్థనలు అవి చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి ఫోటోలో జుమ్మక్కాయి ఉంది కదా, అక్కాయి ఫేస్ మీద చిల్లు పడిద్ది.